guys, I'm Chaitanya. Welcome back to my channel Chaito's Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నా బర్త్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి నా సెకండ్ బేబీ డెలివరీ వ్లాగ్ అనమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్, నా డ్యూ డేట్ ఇంకా టైం ఉంది, బట్ బిఫోరే నేను డెలివరీ అయిపోయాను. ఇంకా చాలా స్టోరీ ఉంది, అది వీడియోస్ కంటిన్యూ చేద్దాము. ఇంతవరకు ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు, ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తుంది జస్ట్ నా డెలివరీకి బిఫోర్ డే అనమాట. నాకు అస్సలు తెలియదు అప్పుడు డెలివరీ అవుతుందని, బట్ బేబీ మూమెంట్స్ ఫాస్ట్గా ఉన్నాయని చెప్పేసి నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను. అసలు చాలా మంచిగా అనిపించింది. అండ్ బిఫోర్ డే నాకు ఏమనిపించిందో తెలియదు, నేను గోరింటాకు కూడా పెట్టుకున్నాను. అది వీడియో షూట్ చేయలేదు నేను, పాదాలకి చేతులకి అంతా ఏదో కొంచెం సెలబ్రేటింగ్గా నాకే కొంచెం స్పెషల్గా అనిపించింది ఆ డే. బట్ నెక్స్ట్ డే డెలివరీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే డ్యూ డేట్ ఇంకా టైం ఉంది. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, నా బేబీ పుట్టింది Feb 28, ఎలానో 29th పుట్టలేదు, ఎందుకంటే లీఫ్ ఇయర్ ఎవ్రీ 4 yearsకి ఒకసారి చేసుకోవాల్సి వచ్చేది. లక్కీ ఆ విషయంలో వాడు మాత్రం. అండ్ నాకు పుట్టింది బేబీ బాయ్. మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ వీడియో కంటిన్యూ చేద్దాము. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అసలు మర్చిపోకండి, ఓకేనా? అండ్ నాకేంటి అంటే పెయిన్స్ రాలేదు, బట్ వాటర్ బ్రేక్, అదే ఉమ్మనీరు అనేది బ్రేక్ అయిపోయింది. అది ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి. నాకు అస్సలు జీరో నాలెడ్జ్, అసలు ఏమవుతుందో కూడా అర్థం అవ్వలేదు. వాటర్ లీకేజ్ అవుతుంది. ఆ టైంలో కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారో లేదో హాస్పిటల్ వాళ్ళు అనుకున్నాను. లక్కీ లిఫ్ట్ చేశారు. వాటర్ బ్రేక్ అవుతుంది అంటే ఓకే, పెయిన్స్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉంటుంది, సో మీరు స్టార్ట్ అయిపోండి అని చెప్పారు. ఎందుకంటే నేను రెగ్యులర్గా చెకప్ చేయించుకునే హాస్పిటల్ మా ఇంటి నుంచి 60 kilometers డిస్టెన్స్, అండ్ ఘాట్ సెక్షన్ మొత్తం. అసలు ఎంత టెన్షన్ అంటే, నాకు ఎక్కడైనా ఘాట్లో పెయిన్స్ వస్తే నా పరిస్థితి ఏంటి అని చాలా భయం ఉండింది నాకు. లక్కీలీ ఘాట్లో అస్సలు పెయిన్స్ రాలేదు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాక పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఏం జరిగిందో మీరు వీడియో కంటిన్యూ చేసేయండి. నిజంగానే మేడం అక్క బాబు వచ్చింది. తమ్ముడు చూడు చూస్తున్నాడు. సో రా వీడియో పోస్ట్ చేశాను, ఎందుకంటే నా మెమొరబుల్గా గుర్తుండిపోవాలి కదా, అందుకని. ఆఫ్టర్ డెలివరీ ఇంకా ఎవరెట్టన్నా పోండి, అసలు ఇంకా ఎలా అనిపించిందంటే అంత పెయిన్స్ భరించాను. నాకు ఫస్ట్ టైం అంత పెయిన్స్ లేవు, సెకండ్ టైం చాలా పెయిన్స్ ఉన్నాయి. బికాస్ బేబీ వెయిట్ ఎక్కువ ఉంది, హెడ్ ఏమంటారు విడ్త్ ఎక్కువ ఉంది, సో చాలా కష్టమైంది. అండ్ మీకు చెప్పలేదు కదా, నేను నార్మల్ డెలివరీ అనమాట. సో ఆఫ్టర్ డెలివరీ ఇది. అండ్ రూమ్ టూర్, అందరూ బేబీ దగ్గరికి వెళ్ళారనమాట. అంటే బేబీని ఇక్కడ హాస్పిటల్ సపరేట్గా ఉంది, ఇక్కడ ఓన్లీ మదర్కి మాత్రమే చూస్తారనమాట. వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో ఇక్కడ నేను మా మదర్ ఉన్నాము. నేను ఇంకా చాలాసేపు నిద్రపోయాను, ఎందుకంటే అంత పెయిన్స్ భరించిన తర్వాత చాలా అలసటగా అనిపిస్తుంది. సో పడుకొని ఇంకా తర్వాత లేచి ఇంకా రూమ్ చూపిస్తున్నాను మీకు. ఆ పెయిన్లో కూడా నాకు అవసరమా చెప్పండి, బట్ ఏమో యూట్యూబ్ ఒక ప్యాషన్ లాగా, అంతే. సక్సెస్ అయ్యానా లేదా అనేది సెకండరీ, బట్ నాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయి యూట్యూబ్తో. నా ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటాను, బట్ అన్నిటికీ స్టోరేజ్ ఉండదు కదా. సో ఇలాంటివి
ఎప్పుడు ఇంకా ఎన్ని ఇయర్స్ నా తర్వాత తరాలు ఎవరు చూసుకుందా ఉంటుంది యూట్యూబ్లో అది. అండ్ నెక్స్ట్ బాబుకి ఎర్లీ మార్నింగ్ ఎండ చూపిస్తే మంచిది కదా, జాండీస్ అలా రాకుండా. సో అందుకని చెప్పేసి వాడు అస్సలు ఐస్ ఓపెన్ చేయట్లేదు, ఐస్ హస్బెండ్ అలా ఓపెన్ చేసి ఇంకా చూపిస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంటికి స్టార్ట్ అయిపోయింది, వీడియో మర్చిపోయాను కానీ ఇది రిటర్న్ మళ్ళీ 11 డేస్కి చెకప్కి రావాలి. సో మనకు వేసిన స్టిచెస్ ఎలా ఉన్నాయి, హీల్ అయ్యేనా లేదా, అండ్ మదర్ ఎలా ఉంది ఫీడింగ్, జస్ట్ అలా ఒకసారి చెక్ చేస్తారనమాట బేబీకి మనకి అంతా. సో అందుకని మేము వెళ్తున్నాము ఆఫ్టర్ 11 డేస్ ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతోస్ లైఫ్ స్టైల్. మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఫాలో దేర్ గైస్. బాయ్.